ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 9 అవుతుంది. పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేసిన. హాయ్ స్వప్న, గుడ్ మార్నింగ్. హాయ్ బాబా, గుడ్ మార్నింగ్. ఏమేమి వంటలు చేసిరు ఈరోజు? అన్నం చేసినాం. అన్నం రోజు చేసేదే కదా? రోజు చేసేదే. పప్పు చేసిన. ఇక్కడ ఏం పప్పు? కందిపప్పు. కందిపప్పు. పిల్లల కోసం ఉప్మా చేసిన. పిల్లలు ఉప్మానే తినిపోయారు. ఉప్మానే తినిపోయారు ఈరోజు. ఇక్కడ మమ్మీ పప్పు, చపాతి. చపాటి పప్పు, కారం లేకుండా, వితౌట్ కారం అన్నమాట. ఇది నైట్ టమాటా కూర. ఓకే, వెరీ గుడ్. అయిందా చాయ్? మసిలిందా? మసలింది. చాయ్ పోసి అమ్మ వాళ్ళు ఫోన్ చేసిరా? చేయలేదు. మీ అమ్మ వాళ్ళు కాదు, మా అమ్మ వాళ్ళు. ఊరికేరుగా అక్క వాళ్ళు దగ్గరికి కదా. వాళ్ళు చేయలేదు. ఎవరు చేయలేరా? నిన్న వస్తామన్నారు, రాలేరు అమ్మ వాళ్ళు. మరి ఈరోజు వస్తారేమో. ఈరోజు రావచ్చు. మా అమ్మ, మా నాయన, మా అక్క వాళ్ళు ఊరి దగ్గరికి వెళ్ళారు మొన్న. ఏదో చిన్న దావత్ ఉందని. ఇంకా నిన్న వస్తామన్నారు, రాలేరు. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకున్నారు. ఈరోజు వస్తారేమో, చూద్దాం. నువ్వు కూడా తాగలేవా? నేను తాగలేదు. అందరు తాగిరా? ఇప్పుడైతే మా చేను దగ్గరకు వచ్చేసిన. చూడండి మా వరి చేను ఎట్లా కనిపిస్తుందో. చేనంతా ఈనింది, లేత లేత వరి కంకులతో ఉంది చేనంతా. ఇప్పుడు చేను అయితే బాగా అయింది. ఇటు నుంచి ఆ పైనుంచి అట్లే ఇట్లా కింది వరకు ఉంటుంది అక్కడ చేను. తర్వాత మళ్ళీ ఇటు నుంచి అటు చివరి వరకు ఉంటుంది అన్నట్టు. చేను అయితే ప్రస్తుతం ఇట్లుంది. ఇంకా ఇటు సైడ్ నుంచి చూస్తే మొత్తం ఇవి గొల్లలన్నీ ఇట్లా యాలాడబడినట్లున్నాయి. ఇటు సైడ్ ఒరిగినట్లున్నాయి. ఇటు సైడ్ నుంచి చూస్తే అన్ని వరాలకు చూస్తే అట్లే కనిపిస్తాయి. ఇట్లా అన్నీ మొత్తం బెండాయి ఉన్నాయి ఒడ్లు. అంటే ఇవి గొల్లలు వెయిట్ అయినాయి కదా. గొల్లలు వెయిట్ అయినాక చేను ఇటు సైడ్ ఇట్లా బెండ్ అయినట్టు ఉంటుంది అన్నట్టు. మొన్న వరాలకు గడ్డి అంతా కట్ చేసినాం కదా. వరాలకు గడ్డి లేకుండా అయింది. చేను మంచిగా నీట్గా కనిపిస్తుంది. అగా పై మళ్ళీ కూడా చేను మాత్రమే కనిపిస్తుంది. మన కొరం పైన ఉన్న గడ్డి అంతా తీసేసినాం కాబట్టి చేను మాత్రమే కనిపిస్తుంది అన్నట్టు. ఈసారి మా చేను దగ్గర ఈ వరి పంట తప్ప వేరే పంటలు ఏం లేవు. ఇంకా కూరగాయలు అట్లాంటివి పెట్టలేము ఈసారి. ఎందుకంటే మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది కదా. ఇంటి దగ్గర, ఆ ఇంటి వరకు దగ్గరనే అవుతున్నాం మేము. చేనుకు సరిగా వస్తలేము, అందుకు కూరగాయలు పెట్టలేము. ఈ వరి పంట కట్ చేసిన తర్వాత, వరి అయిన తర్వాత చేను కోస్తాం కదా. ఈ చేను కట్ చేసిన తర్వాత అక్కడ పైన కూరగాయలు పెట్టేసేయాలి, మళ్ళీ ఇక్కడ వరి వేసేసేయాలి. ఇంకా నెల 15 రోజులు అవుతుంది మా చేను కోయడానికి రావడానికి. ఈ చేను కోసిన తర్వాత కూరగాయలు పెడతాం అన్నట్టు. ఇంకా మా మేత చెప్ప చూడండి ఎంత బాగా వచ్చేసింది. వర్షాకాలం కాబట్టి, వర్షం దానికి అనుకూలంగా ఉంది కాబట్టి చేను బాగా హైట్ పెరిగేసింది. చేను అయితే బాగుంది. ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అవుతుంది. చీకటి అయికొస్తుంది. ఇక్కడ విజయనేమో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తుంది. స్వప్న ఏం చేస్తున్నారా? బ్లౌజ్ తుర్పాయి చేస్తుంది స్వప్న. విజయనేమో స్టిచ్చింగ్ చేస్తుంది. మా పిల్లలేమో ఆడుతున్నారు. ఈరోజు సాటర్డే, రేపు స్కూల్ లేదు కాబట్టి హోంవర్క్ లేదు కదా. తేజస్వి, హోంవర్క్ ఉందా నాన్న? ఇక్కడ హోంవర్క్ ఉందా? చేసినావా? మరి చేయలేవా? ఎప్పుడు చేస్తావు? రేపు స్కూల్ ఉందా? లేదా? ఎందుకు? సాటర్డే కాదు, రేపు సండే. మెంటల్ హాలిడే, రేపు సండే. చీకట్లో అయితే ఇట్లా కనిపిస్తుంది మా ఇల్లు. మా ఇంటి వెనకాల టెంపుల్ ఉంది కదా, మా ఇంటి పక్కన. ఆ టెంపుల్ దగ్గర పెద్ద లైట్స్. మా ఇంటి ముంగల చెట్లు ఉన్నాయి కదా, చెట్ల పైన పక్షులు అట్లాంటివి ఉంటాయి, బాగా అల్లరి చేస్తుంటాయి చీకటి అయితే.
స్వప్న అయితే జొన్న రొట్టెలు చేస్తుంది. ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ కాబట్టి జొన్న రొట్టెలు కట్టెల పొయ్యి పైన వేస్తే మంచిగా కాలుతాయి అన్నట్టు. మంచిగా కాలుతాయి, కొంచెం టేస్ట్ అనిపిస్తాయి. మంచిగా కాలడం వల్లనే టేస్ట్ అనిపిస్తాయి అన్నట్టు. అట్లా గ్యాస్ పొయ్యి కన్నా కట్టెల పొయ్యి పైన చేయడానికి అనుకూలం అన్నట్టు జొన్న రొట్టెలు చేయాలంటే. ఎన్ని రొట్టెలు చేసినావు? అదంటే చూడు ఇక్కడ పిండి పిండి అంటే చెంప దగ్గర. 1 2 ఇది మమ్మీ చెప్పింది. 3 4 5 6 7 8 9 రొట్టెలు చేసినావు. అమ్మ నాయన లేరు కదా? లేరు. నువ్వు, నేను, విజయ్ తమ్ముడు, నలుగురు, చిన్న తమ్ముడు 5 మంది. 5 మంది మేము ఉన్నాం. పిల్లలకు ఒక రొట్టె అయితే మస్తు అవుతుంది. నీకు వరకు ఒక రొట్టె, తేజస్కి ఒక సగం రొట్టె అన్నట్టు మస్తు అవుతాయి రొట్టెలు, సరిపోతాయి. మొన్న మధ్యలో సబ్స్క్రైబర్స్ జొన్న రొట్టె ఎట్లా వేయాలని ఒకసారి చూపెట్టండి, నాకు ఒక వీడియో చేసి చూపెట్టండి అని చెప్పారు కదా. మనం చేయలేం, మర్చిపోయినాం. దాదాపు 2 నెలల క్రితం అనుకుంటా. సార్ చేయాలరా, ఎట్లా చేయాలో చూపించాలి. రేపు మార్నింగ్ కానీ లేదంటే రేపు ఈవినింగ్ రొట్టెలు చేసే టైంలో కంప్లీట్గా ఫస్ట్ నుంచి పిండి ఎట్లా కలుపుకోవాలి, ఎట్లా చేయాలనేది ఒకటి వీడియో తీద్దాం రేపు. ఓకేనా? ఇక్కడ విజయ్ అయితే చికెన్ కర్రీ చేస్తుంది. అయిందా విజయ్ కర్రీ? కాలేదా? మమ్మీది కర్రీ అయిందా? మమ్మీ చికెన్ కర్రీ. మమ్మీ తొందరగా పడుకుంటారు కదా. ఒకసారి ఓపెన్ చేసి విజయ్ చూద్దాం ఎట్లుంది. ఫస్ట్ స్టేజ్లో ఉందా అన్నట్టు, ఇప్పుడే ఉడకబెడుతున్నాను. అక్కడేమో ప్రిపేర్ చేస్తున్నావు విజయ్ మసాలానా? ఏమేమి చేస్తావు? కొన్ని నువ్వులు వేసిన, అది చెక్క చూపించు ఒకసారి. సాజీరా మసాలా, నువ్వులు, సాజీరా మసాలా, ఇంకా ఇంకేం లేదు. అవి 2 మిక్సీ పట్టాలా? అంటే దేనికోసం అవి 2? చికెన్ వేయడానికి. చికెన్ అంటే గ్రేవీ మంచిగా అవుతుందా? టేస్ట్ చికెన్ అయితే టేస్ట్ అవుతుంది. ఓకే. కొబ్బరి పొడి వేస్తారు కదా, అది టేస్ట్. అది కూడా కొబ్బరి పొడి సరిపోనీ కొంచెమే ఉంది, అందుకోసం అని ఇది నువ్వులు ఇది రెడీ చేస్తున్నాం అన్న. ఓకేరా. రొట్టెలు చేయడం కంప్లీట్ అయింది. వంట చేయడం అయిపోయిన తర్వాత కట్టెలు ఆరిపేస్తావు కదా. ఇక్కడ ఆ ఉంగలాలు ఉన్నాయి, లోపల ఉంగలాలు అవన్నీ తీసి చల్లారుతావు కదా. చల్లారిపి బొగ్గులన్నీ వేస్తావు వాటితోటి. మళ్ళీ అవి ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట.